నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. ఆ! చాలా సినిమాలు ఇప్పుడు అన్నీ బిగ్ స్కేల్ అయిపోయినాయి గదా! సీజీలు, గ్రాఫిక్స్ లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని జెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు జేస్తున్నారు. ఈ సీజీ వర్క్‌లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంతుంటది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తది. ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్‌కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదు. అలా రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు గదా! అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు. సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్‌కి అంత సో, మంచి దాని పేరు వస్తుంది. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి కెమెరామ్యాన్‌కి సంబంధం కెమెరామెన్‌కి లేదు. ఏ రకంగాను సంబంధం లేదు. ఓకే సార్. కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకేం కావాలో వాళ్ళని అడిగి, వాళ్ళ అప్రూవల్‌తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా. ఓకే. నేను పెద్ద పుడింగి నేను అంజి చేశాను, డమరుకం చేశాను. అంజికి నాకు నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్‌పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్. మా ఇగోస్‌ని పక్కన పెట్టి, ఓహో! నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా? మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే. వాడు అడిగిన లైటు రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్‌కి మంచిది కాదు. ఆ కెమెరామెన్‌కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ. మా తప్పైతే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే, వాడు చెప్పింది చేస్తే అవుట్‌పుట్ వస్తే క్రెడిట్ వాడికే. బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్‌కి రాకూడదు. బట్ అలా జరుగుతుందంటారా? 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం, మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీలో? 100%, 100%. పాపం మీడియా గాని, జనం గాని మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు చెడదొబ్బినోళ్ళు. యాక్చువల్ కెమెరామెన్‌కి సంబంధం లేదు. ఓకే. సీజీ ఏ రకంగాను కెమెరామెన్‌కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికని ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండేవి కదా! అవును. ఇప్పుడు సీజీకని ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము తీయం. ఓకే. తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్ అయిపోయినాయి సినిమాలు. హాలీవుడ్ ఫిల్మ్స్ అయి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకనే ఒక షాట్ అసలు కెమెరా ఆన్ చేయట్లే నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్‌కి వెళ్ళగానే. అది. ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలు 'అంజీ' గాని చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైమ్. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే 'విశ్వంబర'. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజి అది తలెత్తుకు పని చేసాం. విశ్వంబర్ తల వంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్. వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటా నాయుడు నాకు చాలా తెలుసు, తొక్కా తోలు అంటే దొబ్బదు. చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకేం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం. అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం. బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్‌పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు.